నమస్కారం డి న్యూస్ కి స్వాగతం నేను మీ మహంతి ముందుకినాటి ముఖ్యాంశాలు అబద్ధాలు మోసం కుట్రలన్నీ కలిపితే చంద్రబాబు అంటూ మండిపడ్డ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ల పరిపాలనలో అభివృద్ధి సంక్షేమంతో ప్రజల అవసరాలను తీర్చడం జరిగిందన్న పశ్చిమ నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ అభ్యర్థి షేక్ ఆసిఫ్ నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి తూర్పు నియోజకవర్గంలో దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించిన ప్రభుత్వం తమదేనన్న విజయవాడ వైసీపీ ఎంపీ అభ్యర్థి కేసీఆర్ నాని అబద్ధాలు మోసం కుట్రలన్నీ కలిపితే చంద్రబాబు అంటూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మండిపడ్డారు. మేమంతా సిద్ధం బస్సు యాత్రలో భాగంగా 9వ రోజు శనివారం సాయంత్రం నెల్లూరు జిల్లా కావల్లో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. ఈ యుద్ధంలో నేనెప్పుడు పేదల పక్షమే అని చెప్పారు. అందరికీ ప్రయోజనం రక్షించుకునేందుకు మంచిని కొనసాగించేందుకు మీరంతా సిద్ధమా? ఈ యుద్ధంలో నేను ఎప్పుడు పేదల పక్షమే అని అన్నారు. మోసగాళ్లంతా కుట్రలు కుతంత్రాలు చేస్తున్నారు. మంచి చేసిన మనకు మద్దతిచ్చేందుకు మీరంతా సిద్ధమా అని అన్నారు. మరో 5 వారాల్లోనే ఎన్నికలు జరగబోతున్నాయి. పేదల భవిష్యత్తు నిర్ణయించేది ఈ ఎన్నికలే. మీ బిడ్డ హయంలో ప్రతి ఇంటికి మంచి జరిగిన మంచి కొనసాగించేందుకు మీరంతా సిద్ధమా అంటూ ప్రజలను ఉద్దేశించి అన్నారు. మన కావలిలో మన నెల్లూరు జిల్లాలో ఉవ్వెత్తున ఎగిసే కడలి తరంగాన్ని మించిన జన ప్రభంజనం ఈ రోజు నా ఎదుట కనిపిస్తా ఉంది. ఇసుక వేసినా కూడా రాలనంతగా 5 ఏళ్ల పరిపాలనలో అభివృద్ధి సంక్షేమంతో ప్రజల అవసరాలను తీర్చడం జరిగిందని పశ్చిమ నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ అభ్యర్థి షేక్ ఆసిఫ్ నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి స్పష్టం చేశారు. బ్యాంకులను మోసం చేసి అక్రమంగా సంపాదించిన డబ్బుతో చంద్రబాబు బినామీలు పవన్ కళ్యాణ్ మద్దతుదారులు కలిసొచ్చిన వైఎస్ఆర్సీపీ విజయాన్ని అడ్డుకోలేరని చెప్పారు. పశ్చిమ నియోజకవర్గంలోని 39వ డివిజన్ పరిధిలో 4 స్తంభాల సెంటర్, బుద్ధవారి వీధి పరిసర ప్రాంతాలలో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి ఆసిఫ్ నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి స్థానిక కార్పొరేటర్ గుడివాడ నరేంద్రతో కలిసి ఎన్నికల ప్రచారం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆసిఫ్ నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి మాట్లాడుతూ రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం ఈ 5 ఏళ్ల కాలంలో వాలంటీర్లతో ఇంటి వద్దకే సంక్షేమ పథకాలు అందించామని పేర్కొన్నారు. వృద్ధులకు పెన్షన్లు ఇంటికి వచ్చి అందించకపోవడంతో ఎంతో మంది వృద్ధులు తీవ్ర ఇబ్బందులు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సంక్షేమ పథకాలు తీసుకుంటున్న ప్రజలు తమకు అండగా నిలుస్తారని చెప్పారు. తెలుగుదేశం పరిపాలనలో పశ్చిమ నియోజకవర్గ అభివృద్ధిని పూర్తిగా విస్మరించారని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు పాల్గొన్నారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం 39వ డివిజన్ కార్పొరేటర్ గారైన గుడివాడ నరేంద్ర గారి ఆధ్వర్యంలో గడప గడప కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. మంచి స్పందన వస్తుంది. ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. అనేక వసతులు ఇక్కడ కల్పించి అనేక అభివృద్ధి సంక్షేమం 2 కళ్ళుగా భావించి ముందుకెళ్తున్నాం. జగనన్న మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారు. మాకు అనేక పథకాలు వస్తున్నాయి. మా ఏరియా మొత్తం బాగా డెవలప్మెంట్ చేశారు కార్పొరేటర్ గారైన నరేంద్ర గారు అని చెప్పి ప్రజలు చెప్పడం జరుగుతుంది. మేము అభివృద్ధి చేశామమ్మా,
చేసి చూపించాం, మీకు సంక్షేమ పథకాలు ఇచ్చాం అని చెప్పేసి వాళ్ళకి ముందు చెప్తుంటే వాళ్ళే ముందుగా వచ్చి అయ్యా మా ఇంట్లో అనేక పథకాలు వస్తున్నాయి, చాలా చక్కగా జగనన్న మాకు పెన్షన్ ఇచ్చేవాళ్ళు, ఈరోజు పెన్షన్ కోసం ఇప్పుడు దాకా పెన్షన్ రాలేదు, ఆ పెన్షన్ కోసం మేము పడిగాపులు కాస్తున్నాం, పొద్దునెళ్ళి సాయంత్రం వస్తున్నాం అని చెప్పి చెప్తున్నారు. మరి అదే జగనన్న ప్రభుత్వంలో పథకాలన్నీ 1వ తారీఖే ఇంటి వద్దకి పథకాలు తీసుకొచ్చి వాలంటీర్ వ్యవస్థ ఇచ్చేవాళ్ళు. ప్రజలు గమనిస్తున్నారు జగనన్న పాలనలో ఎంత అభివృద్ధి చెందిందో, ఎన్ని సంక్షేమ పథకాలు ఇచ్చారో అని చెప్పేసి ప్రజలు గమనిస్తున్నారు. నిత్యం ప్రజల్లో ఉండే నాయకుడిని ఎన్నుకోవాలమ్మా, స్థానికుడిని నాకు ఒకసారి అవకాశం ఇవ్వండి, ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నా అని చెప్పేసి వాళ్ళకి అడుగుతుంటే అయ్యా మేము జగనన్నకే మద్దతు, మీకే గెలిపిస్తామని చెప్పేసి వాళ్ళు చెప్తుంటే చాలా ఆనందంగా ఉంది. ముఖ్యంగా ప్రజల్లో ఉండే నాయకుడు కావాలి, స్థానికుడు కావాలి. ఎవరో ఏదో రావడం, ఆ టయానికి గెలవడం, లేకపోతే ఓడిపోవడం, వెళ్ళిపోవడం. కానీ ప్రజల్లో ఉండి ప్రజలతో మమేకమయ్యే నాయకుడు కావాలి. ఇక్కడ శాసనసభ్యుడిగా వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు ఈ ఏరియా మొత్తం ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అనేక అభివృద్ధి సంక్షేమంతో ముందుకెళ్లారు. ఇక్కడ అనేక వసతులు కల్పించి ప్రజలందరూ చెప్తున్నారు, ఇంతకుముందు కొద్ది చిన్నపాటి వర్షానికే ఒక మోకాలు లోతు నీళ్ళు వచ్చేసి చాలా అవసరం పడేవాళ్ళు, అయ్యా ఈ రోడ్లు వేశారు, బాగా అభివృద్ధి చేశారని చెప్తున్నారు. మరి ఆలోచించండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా నిలవండి, అభివృద్ధికి సంక్షేమానికి చూసి ఓటేయండి అని చెప్పి మేము అడుగుతున్నాం. ఈరోజు పశ్చిమ నియోజకవర్గంలో 39వ డివిజన్ గుడివాడ నరేంద్ర గారి ఆధ్వర్యంలో మన షేక్ ఆసిఫ్ గారు, మన పశ్చిమ నియోజకవర్గ అభ్యర్థి గారు, అలాగే చైతన్యారెడ్డి గారు, అలాగే మైలవరపు దుర్గారావు గారు, చలపతిరావు గారు, అలాగే తంగళ్ళ రాము గారు, రాజేష్ గారు, ఇంకా పార్టీ నాయకులు, పెద్దలు, పెద్దబాబు గారు, డివిజన్ పెద్దలు, నాయకులు, చైర్మన్లు, డైరెక్టర్లు, మా పార్టీకి సంబంధించిన పెద్దలు అందరం కలిసి ఈరోజు ఆసిఫ్ గారిని తీసుకొని 39వ డివిజన్లోన పర్యటన చేయటం జరుగుతుంది. 39వ డివిజన్ చెప్పుకోవాలనుకుంటే 1-2 రోడ్ల నిమిత్తం పూర్తి స్థాయిలో ఈ రోడ్డు మాకు ఇంకా వేయాల్సిన బ్యాలెన్స్ ఉంది అన్నది లేకుండా పూర్తిగా డెవలప్ చేయడం అంటూ జరిగిన వార్డులోన 39వ డివిజన్ ఒకటి మేము గర్వంగా తెలియచేయగలం. ఎందుకంటే టీడీపీ గవర్నమెంట్లోన తెలుగుదేశం కార్పొరేటర్ అన్నవాళ్ళు ఇక్కడ ఉన్నారు. ఒక రోడ్డు వేసిన దాఖలాలు కానీ, ఒక మంచినీటి సౌకర్యం కానీ, ఒక వీధి దీపాలు కానీ, సైడ్ డ్రైన్లు కానీ, లేకపోతే ఫ్లవర్స్ కానీ, కనీసం ఏదైతే మనకి ఏ ఒక్క పనికి ఇక్కడ తెలుగుదేశం అన్నవాళ్ళు ఏ ఒక్క పని చేసి ఎరుగరు. ఈరోజు 5 ఏళ్ల కాలంలోన 2 ఏళ్ళు కరోనాతో పోయినా కానీ ఇంత వర్క్ మేము చేయగలిగినాము, ఇంత డెవలప్మెంట్ మేము చేయగలిగినాము అని అంటే అది జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన. జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలనలోన మాజీ మంత్రివర్యులు, శాసనసభ్యులు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో పూర్తి స్థాయిలో పశ్చిమ నియోజకవర్గాన్ని పూర్తిగా డెవలప్మెంట్ వైపు తీసుకెళ్ళాం. కాబట్టి ఈరోజు కొండ ప్రాంతాలు కూడా డెవలప్ చేయగలిగినాం. కాబట్టి ఈరోజు ప్రతి ఒక్క ఇంటికి మేము గర్వంగా, ధైర్యంగా మేము ఇంటికి వెళ్ళి అమ్మ మీకు మేము ఈ పని చేసి పెట్టాం, ఈ అభివృద్ధి చేసి పెట్టాం, ఈ సంక్షేమాలు చేసి పెట్టాం, దయచేసి మాకు ఓట్ చేయండి. నమస్కారం. ఈరోజు మా స్థానిక 39వ డివిజన్లోని అండిబాన్ రమేష్ స్ట్రీట్, బుద్ధవారి వీధి, చారుగుండ్ల తయారమ్మ వీధి ఈ ప్రాంతాల్లో మేము మా పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి షేక్ ఆసిఫ్ గారి మరియు అలాగే ఎంపీ కేసీఆర్ నాని గారి తరఫున ఎన్నికల ప్రచారం చేయడం జరిగింది. మా మేయర్ గారు కూడా దీంట్లో పాల్గొన్నారు. ఇప్పుడు ఏదైతే ఈ ప్రాంతాలు నేను చెప్పాను, ఏ వీధులు అయితే నేను చెప్పానో ఈ వీధులన్నీ కూడా ఈ గత 5 సంవత్సరాల్లోనే ఈ జగనన్న ప్రభుత్వంలోనే మేము నూతనంగా రోడ్డు వేయడం జరిగింది. ముఖ్యంగా మా ఎన్నికల ప్రచారంలో మా 39వ డివిజన్లో చేసిన 8 కోట్ల రూపాయలతో చేసిన అభివృద్ధి పనులు అంటే రోడ్లు, డ్రైనేజ్ సిస్టము, అలాగే కమ్యూనిటీ హాల్స్ ఏవైతే 8 కోట్ల రూపాయలు ఈ 5 సంవత్సరాల్లో జరిగిన అభివృద్ధి, అలాగే 20 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారి సచివాలయాల ద్వారా డీబీటీ పద్ధతిలో ప్రజలకు అందజేసిన సంక్షేమం, ఈ రెండే మెయిన్ ఎజెండాగా మేము ఈరోజు ఎన్నికల ప్రచారంలో ముందుకెళ్తున్నాము. తూర్పు నియోజకవర్గంలో దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించిన ప్రభుత్వం తమదేనని విజయవాడ వైసీపీ ఎంపీ అభ్యర్థి కేసినేని నాని తెలిపారు. వెన్నుపోటు, దిగజారుడు రాజకీయాలు చంద్రబాబుకు పెట్టిన పేరని విమర్శించారు. ప్రచారంలో భాగంగా స్థానిక డివిజన్ ఇన్ఛార్జ్ ఈశ్వర్ ప్రసాద్తో కలిసి నియోజకవర్గ
ఎమ్మెల్యే అభ్యర్థి దేవినేని అవినాష్, విజయవాడ ఎంపీ అభ్యర్థి కేశినేని నాని పర్యటించారు. ఈ సందర్భంగా ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు వివరిస్తూ ఓట్లు అభ్యర్థించారు. ఈ సందర్భంగా నాని మాట్లాడుతూ జగన్ అందించే పథకాలు మాకు అందాయని ప్రతి గడపలో చెబుతున్నారన్నారు. స్క్రూ బ్రిడ్జ్, అండర్ పాస్ నిర్మాణానికి స్థానిక నాయకులు చేసిన కృషి అభినందనీయమన్నారు. ఎన్టీఆర్ని వెన్నుపోటు పొడిచింది చంద్రబాబును కాదా అని ప్రశ్నించారు. చంద్రబాబు శిష్యులు కాబట్టే మంచి చేసే జగన్ ప్రభుత్వంపై కుక్కలలాగా వాగుతున్నారని, మేము మాటల వ్యక్తులం కాదు, చేతల ప్రభుత్వంలో ఉన్నామని తెలిపారు. టీడీపీ చిల్లర నేతల ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన పని లేదన్నారు. అవినాష్ మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఫ్యాన్ గాలి వీస్తుందన్నారు. నిస్సిగ్గుగా టీడీపీ నేతలు జగన్ ప్రభుత్వంపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. రిటర్నింగ్ వాల్ టీడీపీ నిర్మిస్తే వరదలు ఎందుకు వచ్చాయో స్థానిక ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ చెప్పాలని నిలదీశారు. ఈ కార్యక్రమంలో డివిజన్ నాయకులు గద్దె కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు విజయవాడ తూర్పు నియోజకవర్గంలో విజయవాడ తూర్పు నియోజకవర్గంలో 9వ డివిజన్ ప్రచార కార్యక్రమంలో దేవినేని అవినాష్ గారు ఎమ్మెల్యే అభ్యర్థి వైఎస్ఆర్సీపీ పార్టీ, అట్లా ఇక్కడ నాయకులు మన వల్లూరు ఈశ్వర్ ప్రసాద్, అట్లా గద్దె కళ్యాణ్, అట్లాగే సుబ్బరాజు గారు, ఇతర ముఖ్య నాయకులు అందరూ మా కార్యకర్తలు అందరూ కూడా పాల్గొన్నారు. ఈ డివిజన్లో ఎప్పటి నుంచో దీర్ఘకాలిక సమస్యలు ఉన్నటువంటి పరిస్థితుల్లో విజయవాడ ఈస్ట్ నియోజకవర్గానికి వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జిగా అవినాష్ గారు చేపట్టిన తర్వాత ఇన్ఛార్జిగా అనేక సమస్యలు ఇక్కడ పరిష్కారం చేయడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ చూస్తాండి, మనం ఈ స్క్రూ బ్రిడ్జ్ కింద ఉన్నాం. ఎప్పుడో పాతకాలం నాటి స్క్రూ బ్రిడ్జ్ ఇది. ఈ టోటల్గా కూడా పటమటలంకకి అట్లాగే విజయవాడకి మధ్యలో ఇది పెద్ద డిస్కనెక్ట్ లాగా ఉండేది ఎప్పుడు కూడా.
అటువంటిది ఎప్పుడు కూడా మళ్ళీ మెయిన్ రోడ్ మీదకి వెళ్ళి బెంచ్ సర్కిల్ మీదుగా ఇటు తిరిగి రావాల్సినటువంటి పరిస్థితుల్లో పకీర్గూడెం కానీ అటుపక్క పకీర్గూడెం ఇటుపక్క పటాన్లంక బెంచ్ సర్కిల్ ఈ ప్రాంతం అంతా కూడా చాలా విజయవాడ సిటీలోనే ఒక చాలా ముఖ్యమైన ప్రముఖమైన ప్రాంతం ఇదంతా కూడా మీ అందరికీ తెలుసు. అటువంటి ప్రాంతంలో ఈ ఒక చిన్న చిన్న కార్యక్రమాలు చిన్న చిన్న పనులు చేస్తే పెద్ద ఇంపాక్ట్ క్రియేట్ అవుతుంది అనడంలో ఇది ఒక ఉదాహరణ. ఈ డివిజన్లో ఎప్పటి నుంచో దాదాపు 60-70 ఏళ్ళ నుంచి ఇబ్బంది పడుతున్న పరిస్థితిలో ఇవాళ ఈ చిన్న కార్యక్రమం ఇక్కడ ఈ స్టూల్ బ్రిడ్జ్ కింద నుంచి ఇక్కడ కొన్ని ఇబ్బందులు తొలగించి అట్లాగే ఇక్కడ రోడ్డు వేసి మరి ఈ ప్రాంత వాసులందరికీ కూడా ఇటు నుంచి పడనలంక నుంచి అటు పకీర్గూడెం వెళ్ళడానికి ఈజీ యాక్సెస్ బెంచ్ సర్కిల్ వెళ్ళడానికి కానీ పకీర్గూడెం వెళ్ళడానికి కానీ ఆ పైన సిటీలోకి వెళ్ళడానికి కానీ చాలా ఈజీ యాక్సెస్ చేసినటువంటి అవినాష్ గారిని అట్లాగే ఆ బృందం అందరినీ కూడా ఇక్కడ 9వ డివిజన్ వైఎస్ఆర్సీపీ నాయకుల్ని కార్యకర్తలు అందరూ కూడా నేను అభినందిస్తూ ఉన్నాను. పెద్దలు విజయవాడ పార్లమెంట్ సభ్యులు అదేవిధంగా విజయవాడ పార్లమెంట్ అభ్యర్థి కేసినేని శ్రీనివాస్ నాని గారితో పాటు మేమందరం గారు ఈరోజు ఎన్నికల ప్రచారంలో పాల్గొని ఈరోజు చేపల మార్కెట్ దగ్గర నుంచి స్క్రూ బ్రిడ్జ్ దాకా ఈరోజు ప్రతి ఇంటికి గారా ఈ యొక్క 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు ప్రజానికానికి వివరించి అదేవిధంగా రాబోయే రోజుల్లో పెద్దలు కేసినేని శ్రీనివాస్ నాని గారు కానివ్వండి లేకపోతే మేమందరం కానివ్వండి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో చేయబోయే అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల గురించి ఈరోజు ప్రజానికానికి వివరిస్తడం జరిగింది. ప్రతి ఇంటి ముందు గార పెద్దవాళ్ళు అవనివ్వండి మహిళలు అవనివ్వండి ప్రతి ఒక్కరి గారు బయటకు వచ్చి మేము జగన్మోహన్ రెడ్డి గారికి ఫ్యాన్ గుర్తుకే ఓటేస్తాము. ఈ 5 సంవత్సరాల్లో గతంలో ఎన్నడూ లేని విధంగా గత ప్రభుత్వాల్లో గత ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు నాయుడు కానివ్వండి తెలుగుదేశం పార్టీ కానివ్వండి ఏ ప్రభుత్వం చేయని అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఈరోజు మా ప్రాంతంలో కేవలం జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో జరిగింది అని చెప్పని ఈరోజు ఎంతో సంతోషం చెప్పుకుంటున్నాం. దాదాపుగా 6 కోట్ల రూపాయలు ఈరోజు 9వ డివిజన్ ప్రాంతంలో మేము అభివృద్ధి కార్యక్రమాలు చేసాం. ఈరోజు పటమట్లంక మెయిన్ రోడ్ 1 కోటి రూపాయలతో కానివ్వండి ఈరోజు దాదాపుగా స్క్రూ బ్రిడ్జ్ కింద ఈరోజు ఎన్నో సంవత్సరాల కళ. ఎందుకంటే దీని గురించి తెలుగుదేశం పార్టీ మీడియా ఈనాడు జ్యోతిగా రాసింది ఈ పని పూర్తి చేస్తారా అని చెప్పని 5 సంవత్సరాలు వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఏ రోజు గారా పని చేయకుండా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో ఈరోజు మేము ప్రజానికం అవసరం కోసం ప్రజలకు అవసరం కోసం ఏదైతే బెంచ్ సర్కిల్ దాకా వెళ్ళాల్సి వస్తాయని చెప్పని ఏదైతే ప్రజానికం బాధపడుతున్నారో ఈరోజు మా నాయకులు విశ్వప్రసాద్ గారు కానివ్వండి సుబ్బరాజు గారు కానివ్వండి కళ్యాణ్ కానివ్వండి హరీష్ కానివ్వండి 9వ డివిజన్ ప్రాంతానికి సంబంధించిన ప్రతి ఒక్కరు గారా ఈరోజు ఈ ప్రాంతంలో ఉన్న సమస్యల గురించి నిరంతరం పోరాటం చేస్తారు. అదేవిధంగా చేపల మార్కెట్ సంబంధించి షెడ్ ఏర్పాటు చేశారు. ఇదివరకు ఆ ప్రాంతంలో ఏదైనా చేపలు అమ్ముకోవాలన్నా లేకపోతే ఏదైనా వ్యాపారం చేసుకోవాలన్నా వాళ్ళకి సౌకర్యం లేకపోతే ఈరోజు పెద్దల విశ్వప్రసాద్ గారు ఒక నాయకత్వం ఈరోజు అక్కడ షెడ్ ఏర్పాటు చేయడం జరిగింది. 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్న అసమర్థత వ్యక్తి కావాలా 5 సంవత్సరాల్లో 674 కోట్లతో అభివృద్ధి చేసిన సమర్థత యువకుడు కావాలని చెప్పని ప్రజానికం ఒక ఆలోచనలో ఉన్నారు. 10 సంవత్సరాల అనుభవం ఉంది ఏం చేశారు, 70 సంవత్సరాలు పుట్టి పెరిగి భూమి మీద వచ్చిందో 70 సంవత్సరాలు ఉంటే ఏం చేశారు అది కాదు జనాభా చూసేది. మాకు అండగా ఎవరున్నారు, మా ప్రాంతంలో అభివృద్ధి కార్యక్రమాలు ఎవరు చేశారు, మాకు సంక్షేమ పథకాలు ఎవరు అందించారనేదే ఈరోజు ప్రజానికం చూస్తున్నారు. ఈరోజు వాళ్ళకి 70 సంవత్సరాలు ఉన్నా 10 సంవత్సరాలు మేము ఓటేసి గెలిపించి మాకు ఒక చేతగాని ఎమ్మెల్యేగా గద్దె రామ్మోహన్ ఉన్నారు, మాకు వద్దు అని చెప్పని గద్దె రామ్మోహన్ ఒక చేతగాని ఎమ్మెల్యేగా ఉన్నారు. ఈరోజు మాకు చెప్పిన ప్రతి కార్యక్రమం అడగకుండానే చేసేవాళ్ళు ఎవరైతే మాటలతో కాదు చేతలతో పనిచేసే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులే మాకు అండగా ఉన్నారు అని చెప్పిన సందర్భంగా ప్రజానికం చెప్తున్నారు. ఆ విధంగానే ఉంటాం. డీజే టిల్లు చిత్రానికి కొనసాగింపుగా వచ్చిన టిల్లు స్క్వేర్ చిత్రం 100 కోట్ల వసూలకు చేరువవటం చాలా ఆనందంగా ఉందని హీరో సిద్ధార్థ్ జొన్నలగడ్డ అన్నారు. ఈ మేరకు శనివారం నగరంలోని టిల్లు స్క్వేర్ చిత్రం ప్రదర్శింపబడుతున్న థియేటర్లలో ఆ చిత్ర యూనిట్ సందడి చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో హీరో సిద్ధార్థ్ జొన్నలగడ్డ మాట్లాడుతూ డీజే టిల్లు విజయంతో టిల్లు స్క్వేర్ నిర్మించామన్నారు.
కథ బలం ఉంటే భాష యాసతో సంబంధం లేకుండా ప్రేక్షకులు చిత్రాలను విజయవంతం చేస్తారన్నారు. టిల్లు స్క్వేర్ పూర్తిగా కమర్షియల్ యూత్ ఎంటర్టైన్మెంట్ చిత్రమన్నారు. తమ చిత్రాన్ని ఆదరించి విజయవంతం చేసినందుకు ప్రేక్షకులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. డీజే టిల్లు స్క్వేర్ కు కొనసాగింపుగా కథను రెడీ చేస్తున్నామని, త్వరలో దానిని పూర్తి చేసే ఆలోచనలో ఉన్నామని తెలియజేశారు. అనంతరం చిత్ర దర్శకుడు మల్లికారాం మాట్లాడుతూ ఈ చిత్రం విజయవంతమైనందుకు ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపారు. వెరీ హ్యాపీ. ఎప్పటి నుంచో అనుకుంటున్నాం అసలు ఆంధ్ర విజిట్ ఎప్పుడు వేద్దామని. డిస్ట్రిబ్యూటర్స్ అంతా కూడా చాలా బాగున్నాయి కలెక్షన్స్. ప్రాబ్లీ నెక్స్ట్ వీక్ అంటే మేము జస్ట్ వెయిటింగ్ ఎప్పుడు ఇటువైపు వద్దామని. నైజాంలో కలెక్షన్స్ అన్నీ చాలా బాగున్నాయి. ఆంధ్ర సైడ్ కూడా చాలా బాగా పిక్. చెప్తాను అసలు వస్తున్నాను ఎన్నిసార్లు. ఆడియన్స్ అందరూ కూడా ఎలా ఎంజాయ్ చేస్తారని ఎప్పుడో డౌట్ ఉండేది. బట్ లాస్ట్ టైం కూడా మీరు ప్రూవ్ చేశారు, ఈసారి కూడా మళ్ళీ ప్రూవ్ చేస్తున్నారు దట్ ఒక్కసారి కంటెంట్, క్యారెక్టర్, స్టోరీ, ఒక ఎమోషన్ కనెక్ట్ అయితే దాని తర్వాత దెర్ ఇస్ నో స్టాపింగ్ ద ఫిల్మ్ అని. థ్యాంక్ యూ సో మచ్ మా సినిమాని అంత ఆదరించినందుకు, ఇంత పెద్ద సక్సెస్ చేసినందుకు. రేపటికి సినిమా 100 కోట్లు టచ్ అయిపోతుంది. సో హాయ్ ఎవ్రీవన్, థ్యాంక్స్ అండి అందరూ వచ్చి ఇలా బ్లెస్సింగ్ ఇవ్వడానికి వచ్చినందుకు. వెరీ హ్యాపీ. మేము ఎప్పటి నుంచో అనుకుంటున్నాం అసలు ఆంధ్ర విజిట్ ఎప్పుడు వేద్దామని. డిస్ట్రిబ్యూటర్స్ అంతా కూడా చాలా బాగున్నాయి కలెక్షన్స్. ప్రాబ్లీ నెక్స్ట్ వీక్ అంటే మేము జస్ట్ వెయిటింగ్ ఎప్పుడు ఇటువైపు వద్దామని. నైజాంలో కలెక్షన్స్ అన్నీ చాలా బాగున్నాయి. ఆంధ్ర సైడ్ కూడా చాలా బాగా పికప్ అయినాయి కలెక్షన్స్ ఫ్రమ్ డే 1 అన్నారు. సో వీ వాంట్ టు సీ హౌ ద థియేటర్స్ ఆర్ అని చెప్పి అందరూ కలిసి టీంతో కలిపి విజిట్ చేద్దాం అనుకున్నాం. సో వెరీ హ్యాపీ. ఇక్కడంతా కూడా కలెక్షన్స్ చాలా పికప్ అవుతున్నాయని ఈ వీక్ కూడా. అండ్ బిగ్గెస్ట్ థ్యాంక్ యూ ఆడియన్స్కి చెప్పాలని ఉందండి. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ అస్ ఆల్ దిస్ లవ్. అండ్ ఇలాగే మేము ఆంధ్ర టూర్కి వస్తూ ఉండాలి, హిట్స్ సిద్ధు కొడుతూ ఉండాలి, అండ్ మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తూ ఉండాలనే కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. డాన్ గన్ స్మగ్లర్ని మనం ఒక సొమ్ములో పెట్టి సంపాదించున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఇక్కడ ఆగిందంటే సినిమా ముందు ముసళ్ళ పండుగ ఉంది ఇంకా చాలా. ఆల్రెడీ చూసిన వాళ్ళు ఎంతమంది? ఆల్మోస్ట్ అందరూ ఆల్రెడీ చూసిన వాళ్ళు ఉన్నారు. సరే, చూడని వాళ్ళకి రాబోతున్న సర్ప్రైజ్ స్పాయిల్ చేయకూడదు. ఎవరు అందరూ చూసి షేక్ అయి షాక్ అవుతారు వచ్చే సర్ప్రైజ్ కి. ఏంటది? ఇంటికి తీసుకెళ్ళిపోతాను. ముందు ఎక్కడుందా చెవులో? సెంట్రల్ నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాసరావు శనివారం నాడు నియోజకవర్గంలో స్థానిక 60వ డివిజన్ బాంబే కాలనీ తదితర ప్రాంతాలలో స్థానిక డివిజన్ ఇన్ఛార్జ్ బెవర్ నారాయణతో కలిసి పర్యటించారు. ప్రతి ఇంటికి వెళ్లి జగనన్న హయాంలో చేకూరిన లబ్ధిని వివరిస్తూ కరపత్రం అందజేసి ప్రజలతో మాట్లాడుతూ ఓట్లను అభ్యర్థించారు. ఈ సందర్భంగా వెల్లంపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ డివిజన్ పర్యటనలో భాగంగా 60వ డివిజన్ పరిధిలో పర్యటించడం జరిగిందన్నారు. వైఎస్ఆర్సీపీ హయాంలో డివిజన్ అభివృద్ధి జరిగిందన్నారు. అందరికీ అన్ని సంక్షేమ పథకాలు అందాయన్నారు. ప్రతి ఒక్కరికి ఇంటి వద్దనే సంక్షేమ పథకాలు ఇచ్చామన్నారు. వృద్ధులు బాధపడుతున్నారన్నారు. అపార్ట్మెంట్స్ ఇవన్నీ కూడా పర్యటించడం జరుగుతుంది. మంచి స్పందన వస్తుంది. ప్రతి ఒక్కళ్ళు కూడా మమ్మల్ని ఆశీర్వదిస్తున్నారు. తప్పకుండా జగనన్నకే మళ్ళీ మేము ఓటేస్తామని చెప్పని ప్రతి ఒక్కళ్ళు కూడా మమ్మల్ని దీవిస్తున్నారు. ఎందుకంటే జగనన్న ప్రభుత్వంలో ప్రతి ఒక్కళ్ళకి కూడా పథకాలు చక్కగా ఇంటికి వెళ్ళాయి. కాకపోతే ఈసారి మాత్రం పెన్షన్లు సచివాలయం దగ్గర తీసుకెళ్ళేటప్పటికీ అందరికీ కొంత ఇబ్బంది అయ్యే పరిస్థితుంది. ఎందుకంటే దాదాపు 4-5 రోజులు అవుతుంది. ఈ వాలంటీర్ వ్యవస్థను చంద్రబాబు నాయుడు దుర్మార్గంగా ఆపేసేయడం కానివ్వండి, ఇతర
వీటన్నిటి వల్ల కూడా పెన్షన్ అనేది చాలా ఇబ్బంది పడింది. చాలామంది దివ్యాంగులు కావచ్చు, వృద్ధులు కూడా ఇప్పుడు ఒకటే చెప్తున్నారు, ఏంటయ్యా మాకు ఈ బాధ, మాకు ఇంటికి హాయిగా డబ్బు తీసుకొచ్చేవాళ్ళు, మేము దాంట్లో మందులు కొనుక్కునేవాళ్ళం, అవసరమైతే మేము అన్ని రకాలు వాడుకునేవాళ్ళం. ఇటువంటిది మేము ఇవాళ కిందకి వచ్చి వెళ్తుంటే కాళ్ళు నొప్పులు, మేము వెళ్ళలేకపోతున్నాం పరిస్థితి. అది చంద్రబాబు ఇంత దుర్మార్గం ప్రవర్తించడం తప్పు కదా, ఎందుకు ఈ విధంగా మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాడు అని చెప్పని ఆ ముసలివారి యొక్క ఉసురు పోసుకుంటున్నాడు ఆ ముసలివాడు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ కానీ నారా లోకేష్ కానీ వీళ్ళెవ్వరికీ కూడా చిత్తశుద్ధి లేదు. అదేవిధంగా నిన్న చంద్రబాబు నాయుడు రావులపాలెం సభ అక్కడ ఈస్ట్ గోదావరి దగ్గర ఒక సభలో కిరాణా మర్చెంట్ షాపుల్లో గంజాయి అమ్ముతున్నాడని చెప్పని ఏదైతే చిల్లర వర్తకులు ఉంటారో అందరినీ కూడా అవమానించే విధంగా, ఎందుకంటే నువ్వు ఎలాగో ఉపాధి చూపెట్టలేవు, వాళ్ళు స్వయం ఉపాధిగా వాళ్ళు చిల్లర కొట్లు కిరాణా కొట్లు పెట్టుకుని వాళ్ళు వ్యాపారం చేసుకుంటుంటే దాంట్లో గంజాయి అమ్ముతున్నారని చెప్పడానికి సిగ్గులేదు అసలు నీకు. ఆ గంజాయి కానీ డ్రగ్స్ కానీ కేర్ ఆఫ్ అడ్రస్ అంతా కూడా చంద్రబాబు నాయుడే కదా. ఆ మూలాలన్నీ కూడా నీ దగ్గర దొరికినాయి కదా, అవన్నీ కూడా మన వైజాగ్లో దొరికిన దానికి మళ్ళీ అది కప్పు పుచ్చుకోవడానికి కిరాణా మర్చెంట్ల మీద చిల్లర వర్తకుల మీద ఎవరైతే చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటారో వాళ్ళ మీద కూడా ఇప్పుడు మనమేమో వాలంటీర్ల మీద కచ్చి తీర్చుకున్నాం, మొన్నేమో వృద్ధులు వికలాంగులు అదే దివ్యాంగులు అదేవిధంగా వితంతువుల మీద కచ్చి తీర్చుకున్నాం, ఇప్పుడు చిల్లర వర్తకుల మీద కచ్చి తీర్చుకుంటున్నాం. ఈ రాష్ట్రంలో ప్రతిపక్ష నాయకుడిగా ఉంటూ అందరికీ తోడుండాల్సింది పోయి ఇటువంటి వ్యక్తుల్ని ఇటువంటి సంఘ విద్రోహాల్ని ఈ రాష్ట్రంలో రానికూడదు. ఎందుకంటే వస్తే అధికారంలో రాకముందే ఈ విధంగా వాళ్ళు ప్రవర్తిస్తుంటే రేపు పొద్దున పొరపాటున కనుక ఏదన్నా తప్పు జరిగితే ఎలా ఉంటుందో ఒకసారి మనం ఆలోచన చేయండి. అందుకని చంద్రబాబుని, పవన్ కళ్యాణ్ని, నారా లోకేష్ని, భారతీయ జనతా పార్టీ అన్నింటినీ కలిపి మనం ప్యాక్ చేసి మన రాష్ట్రంలో ఉంచకుండా ఎక్కడో ఒకడ పంపించాలండి, అంతే తప్ప ఇక్కడ ఉంచితే మాత్రం ఈ రాష్ట్రం అంతా సర్వనాశనం అయిపోద్ది. వాంబాయి కాలనీలో సి బ్లాక్ అపార్ట్మెంట్స్, డి బ్లాక్ మన ఎమ్మెల్యే ఎల్ఎంపీ సీనియర్ అభ్యర్థి గారు డోర్ టు డోర్ తిరగడం జరుగుతుంది. ఈ 2 రోజులకే పింఛన్కి 4.5 సంవత్సరాలు పైన పింఛన్ ఇచ్చి వైఎస్ఆర్ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన తర్వాత ప్రతి ఇంటికి వెళ్ళి తలుపు తట్టి గ్రామ వారంటీలు తీసుకెళ్ళి పింఛనడం జరుగుతుంది. ఈ 2 రోజులకే టీడీపీ వాళ్ళు చేసిన పనికి చాలా ఇబ్బంది పడి ఆ వృద్ధులందరూ కూడా కంగారు పడిపోతున్నారు, అయ్యా మా పింఛను లేట్ అవుతుంది అయ్యా అని చెప్పని. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేస్తాం, మేము జగన్మోహన్ రెడ్డి గారిని మేము గెలిపించుకుంటాము, ఈ పథకాలన్నీ ఉండాలని ఎల్లంపల్లి సీని గారికి మళ్ళీ ఫ్యాన్ గుర్తుగా ఓటేసి గెలిపించుకుంటాం భారీ మెజార్టీతోనే ప్రతి వృద్ధురాలు కానీ పెద్ద వయసు వాళ్ళు కానీ అందరూ కూడా చెప్పడం జరుగుతుంది. ఈ పథకాలన్నీ కొనసాగాలంటే జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ సీఎం అవ్వాలని చెప్పి గడప గడప తిరిగేటప్పుడు ప్రజలే చెప్తున్నారు ఆ మాట. అడగకముందు ఎల్లంపల్లి సీని గారు ఏంటమ్మా ఎలా ఉందని అడిగేటప్పుడు ఆ స్థానికులే చెబుతున్నారు, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకుంటామా, ఇక్కడ వైసీపీ ఎమ్మెల్యే గారిని గెలిపించుకుంటామని చెప్పి చాలా సంతోషంగా చెప్పడం జరుగుతుంది. ఈ సందర్భం ఓటు హక్కు వినియోగంపై కళాకారులు కళాజాతి ప్రదర్శనతో ప్రజలకు అవగాహన కల్పించారు. ఓటు హక్కు ప్రజాస్వామ్యానికి నాంది. ప్రజాస్వామ్యంలో ప్రాముఖ్యం కలిగిన ఓటు హక్కును వినియోగించుకోవటం ప్రతి పౌరుని ప్రథమ కర్తవ్యమని ఇబ్రహీంపట్నం తహసీల్దార్ రాజు అన్నారు. గుంటుపల్లిలో ఓటు హక్కు ప్రాధాన్యత 18 ఏళ్లు నిండిన వారంతా ఓటు హక్కు నమోదు చేసుకోవడంపై శనివారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కులం, మతం, జాతి, ప్రాంతం వంటి ప్రలోభాలకు లొంగకుండా ప్రతి ఓటరు తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరారు. ముఖ్యంగా రానున్న ఎన్నికల్లో యువకులు ఓటు వేసేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఓటు హక్కు వినియోగంపై కళాకారులు కళాజాత ప్రదర్శనతో ప్రజలకు అవగాహన కల్పించారు. డిప్యూటీ తహసీల్దార్ మహేష్ బాబు, ఈఓపీఆర్ టి మనోజ్ కుమార్, పంచాయతీరాజ్ ఏఈ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. జీవితాలు వెలుగులు నిండాలంటే వస్త్రాన్ని సంధించు బలమైన నాయక బలపడు వస్త్రాన్ని ఆదేశాల మేర అలాగే జిల్లా ఎలక్షన్ నోడల్ అధికారి వారి సారథ్యంలోన అలాగే మన యొక్క ఎంఆర్ఓ గారు ఇతర పెద్దల సారథ్యంలోన వారి యొక్క సిబ్బందితోటి
అందరి సహకారంతో ఒక చక్కటి కార్యక్రమాన్ని మన యొక్క జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నుండి ఏర్పాటు చేస్తున్నారు. తమ్ముళ్ళు కొంచెం వచ్చి కూర్చోండమ్మా. ఇకనైనా మేలుకో రంగయ్య మావా, ఇక నన్ను ఏలుకో రంగయ్య మావా. అందరికీ నమస్కారం అండి. మాది శాంతి కల్చరల్ సొసైటీ విజయవాడ కళాజాత బృందము. మా యొక్క ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ గారు ఆదేశాల మేర, అలాగే జిల్లా నోడల్ అధికారి వారి సారథ్యంలోన మా జిల్లా అంతటా కూడా ఓటర్ల అవగాహన మన ఓటర్ల అవగాహన కొరకు ఈ చక్కటి కార్యక్రమాలను కూడా మేము కళాజాత ప్రోగ్రాం ద్వారా చేయడం జరుగుతుంది. ఎక్కడైతే ఓటింగ్ శాతం తక్కువ ఉందో అక్కడ ఓటింగ్ శాతం పెంచుకునే విధంగా, అలాగే ఓటు వేయడం వల్ల మనకు వచ్చేటువంటి లబ్ధి ఏంటి, ఓటు వేయకపోతే మనకు పోయేటువంటి నష్టాలు ఏంటి అనేది మరి ప్రతి ఒక్కరు కూడా అవగాహన కలిగిస్తున్నాము. మరి దీనిలో భాగంగా ప్రజలందరిలోంచి కూడా మంచి రెస్పాన్స్ వస్తుంది. అలాగే మా వంతుగా మేము ప్రజలందరికీ కూడా ఈ యొక్క ఓటు హక్కు విలువ గురించి వాళ్ళలో అవగాహన పెంచుకునే విధంగా కార్యక్రమాలన్నీ కూడా జిల్లా అంతటా కూడా నిర్వర్తిస్తున్నాము. ఇది మాకు చాలా ఆనందంగా ఉంది. మాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మా యొక్క జిల్లా కలెక్టర్ గారికి, మన యొక్క జిల్లా నోడల్ ఆఫీసర్ గారికి అందరికి కూడా మా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. థ్యాంక్ యూ సార్. రాబోయే సాధారణ ఎన్నికల్లో అత్యధిక శాతం ఓటింగ్ పర్సెంటేజ్ ఉండేలాగా మీరందరూ కూడా మీ వంతు కృషి చేయాలని ఈ రోజు మీ అందరికీ కూడా విన్నవించుకుంటూ, ఈ విషయంలో మన మండలానికి సంబంధించిన యుఓపిఆర్డి గారు కూడా ఈ ఓట్ ప్రాధాన్యత గురించి కొంత చెప్పవలసిందిగా విన్నది. వేదిక అలంకరించిన ఎంఆర్ఓ గారికి, అలాగే తోటి అధికారులకి, ఇక్కడ విచ్చేసిన ప్రజలకి, అలాగే నా ఎంప్లాయీస్ అందరికీ స్వాగతం. ఎంఆర్ఓ గారు అన్నట్టుగా చాలా కరెక్ట్గా చెప్పారు, ఓటు యొక్క విలువని చెప్పారు. అయితే మనందరం చదువుకున్న చదువులో కానీ, చూస్తున్న సినిమాల్లో కానీ, ఎలక్షన్స్ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ ఫెస్టివల్ ఆఫ్ డెమోక్రసీ. ఎలక్షన్లు ప్రజాస్వామ్యానికి ఒక పండగ. ఆ పండగ 5 ఏళ్ళకు ఒకసారి మాత్రం మన భారతదేశంలో మన రాజ్యాంగం మనకి కల్పించిన హక్కు. ఇంకేమన్నా కానీ వచ్చినా లేకపోయినా మనందరం సర్దుకుంటున్నాం. కానీ ఎలక్షన్లు క్రమం తప్పకుండా 5 ఏళ్ళకు ఒకసారి జరుగుతాయి. ఆ ప్రతి 5 ఏళ్ళకు కూడా మనం మన విలువైన ఓటు మీకు నచ్చిన అభ్యర్థికి, మీరు కరెక్ట్ అనుకునే అభ్యర్థికి వేసి వచ్చే 5 ఏళ్ళు కూడా వాళ్ళు తీసుకుంటున్న పాలసీస్, డెసిషన్స్ అవి మనల్ని ఎంతగానో ఎఫెక్ట్ చేస్తాయి. అది గత 75 సంవత్సరాలుగా మనం చూస్తూనే ఉన్నాము. ఈ 75 సంవత్సరాలుగాను మనం వేసే ఒక్క ఓటు, ఇందాక వాళ్ళు చాలా బాగా చేశారు, నేను అదే సారికి కూడా చెప్తాను. నేను నా లైఫ్ లో ఫస్ట్ టైం అసలు చూడటం నాకు చాలా బాగా నచ్చింది కూడా. త్వరలో జరగబోతున్న సాధారణ ఎన్నికల్లో మరి ఓటు హక్కుని సద్వినియోగం చేసుకోవడంపై అవగాహన కార్యక్రమం కోసం స్వీప్ యాక్టివిటీలో భాగంగా జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఈరోజు గుంటుపల్లి గ్రామంలో కళాజాత కళాకారులతోటి కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా మరి ఇక్కడ విచ్చేసినటువంటి ఓటర్లందరికీ కూడా మరి ప్రజాస్వామ్యంలో ఓటు యొక్క విలువ ఏంటి, దాన్ని ఏ రకంగా సద్వినియోగం చేసుకోవాలి అనే దాని మీద వివరంగా చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో సెక్టరల్ ఆఫీసర్స్, తర్వాత మరి మా ఎంఆర్ఓ ఆఫీసర్ స్టాఫ్ వీళ్ళందరూ కూడా అటెండ్ అవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో అందరికీ కూడా ఓటు హక్కుని ఎలా వినియోగించుకోవాలని చేయడం జరిగింది. ముఖ్యంగా గుంటుపల్లి గ్రామంలో ఈరోజు ఏర్పాటు చేయడానికి ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే, గత ఎన్నికల్లో 2019లో జరిగిన ఎన్నికల్లో ఇక్కడ ఓటర్ శాతం తక్కువగా జరిగింది, ఓటు నమోదు కార్యక్రమం తక్కువ జరిగింది. అందుచేత టర్నౌట్ తక్కువగా ఉండటం వలన ఇక్కడ ఉన్నటువంటి మరి ఓటర్స్ అందరికీ కూడా మరి చైతన్యం తీసుకొచ్చి 100% ఓటు హక్కు వినియోగించుకునేలాగా చేయడం కోసమే ఈ స్వీప్ కార్యక్రమంలో ముఖ్య ఉద్దేశం. ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన అందరికీ కూడా ధన్యవాదాలు. ఇంకే గ్రామంలో పెడతారు సార్ అవగాహన? సార్ మండలానికి ఒక చోటన అనేది ఉన్నది. ఈ కళాజాత కార్యక్రమంలో ఉన్నటువంటి 7 కాన్స్టిట్యున్సీల్లోనూ ఉన్న మండలాలన్నింటిలోనూ కూడా ఈ కళాజాత కార్యక్రమం
గన్నవరం జాతీయ రహదారిపై శనివారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. 2 లారీలు ఎదురెదురుగా వచ్చి ఢీకొన్నాయి. ఈ ఘటనలో డ్రైవర్కు స్వల్ప గాయాలు కాగా గమనించిన స్థానికులు వెంటనే క్షతగాత్రుడిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. ట్రాఫిక్కు అంతరాయం కలగకుండా ఘటనా స్థలానికి చేరుకున్న గన్నవరం పోలీసులు ట్రాఫిక్ను క్రమబద్ధీకరించారు. అనంతరం ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి దేవినేని అవినాష్ విజయాన్ని కాంక్షిస్తూ అతని కుటుంబ సభ్యులు నియోజకవర్గంలో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా అభివృద్ధి పనులు చేసిన ఘనత అవినాష్ దేనని వారు తెలియజేశారు. జగన్ హయాంలో 650 కోట్లతో అభివృద్ధి, 900 కోట్లతో సంక్షేమ పథకాలు అందించిన ఘనత వైసీపీ ప్రభుత్వందేనని వారు తెలిపారు. అవినాష్ అన్న కార్యక్రమాన్ని నియోజకవర్గంలో నిర్వహించారు. ఈ సందర్భంగా దేవినేని అవినాష్ సతీమణి సుధీర 21వ డివిజన్లో, సోదరి క్రాంతి 2వ డివిజన్లో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా గడప గడపకు వెళ్లి జగన్ హయాంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా కరపత్రాలను పంచిపెడుతూ నియోజకవర్గ వ్యాప్తంగా జరిగిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు తెలియజేశారు. ఈ సందర్భంగా 2వ డివిజన్ కార్పొరేటర్ అంబడిపుడి నిర్మల కుమారి, 21వ డివిజన్ కార్పొరేటర్ పుప్పాల కుమారి మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి అవినాష్ని గెలిపించాలని, అవినాష్తోనే నియోజకవర్గంలో మరింత అభివృద్ధి సాధ్యమవుతుందని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
అందరికీ నమస్కారం. ఈరోజు ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు 2వ డివిజన్లో శ్రీ దేవినేని అవినాష్ గారి సోదరిమణి క్రాంతి గారితో కలిసి, అదేవిధంగా ముఖ్య నాయకులు, కన్వీనర్లు, అదేవిధంగా 2వ డివిజన్కి సంబంధించిన ఇన్ఛార్జీలతో కలిపి ప్రతి గడప గడపకి వెళ్ళి మనం చేసిన అభివృద్ధి, అదేవిధంగా శ్రీ దేవినేని అవినాష్ గారిని ఎమ్మెల్యేగా చేసే అభివృద్ధి కూడా ప్రతి ఒక్క గడపకి తెలియజేసి, అవినాష్ గారు ఏ విధంగా ఈ 4 సంవత్సరాల్లో ఇన్ఛార్జిగా అయిన 4 సంవత్సరాల్లో ఏ విధంగా అయితే అందుబాటులో ఉన్నారో, ఏవేవి అభివృద్ధి కార్యక్రమాలు చేశారో ప్రతి గడపకి తెలియజేసి, మాకొక్కలకే ఓటు అడిగే దమ్ముంది, ధైర్యం ఉంది అని ప్రతి ఒక్కరికి తెలియజేసి ఈరోజు ప్రతి ఒక్కరిని ఓటు అభ్యర్థించడం జరిగింది. అదేవిధంగా కేశినేని నాని గారిని ఎంపీగా, అదేవిధంగా దేవినేని అవినాష్ గారిని ఎమ్మెల్యేగా చేస్తే మన విజయవాడ అనేది అభివృద్ధి దశలో దూసుకుపోతుందని అదేవిధంగా ప్రతి ఒక్కరికి తెలియజేయడం జరిగింది. ఈరోజు మేము ఒక్కటే తెలియజేసుకుంటున్నాము, తూర్పు నియోజక ప్రజలకి ఏ వ్యక్తి అయితే మనకు అందుబాటులో మన సమస్యల పరిష్కారానికి అందుబాటులో ఉంటారో ఆ వ్యక్తుల్ని మనం ఎప్పుడు ఎన్నుకోవాలని తెలియచేసి ప్రతి ఒక్కరికి శ్రీ దేవినేని అవినాష్ గారి ఆశీర్వాదం అందించాలని తెలియజేయడం జరిగింది. దీనిలో ప్రతి ఒక్కరు కూడా మాకు ప్రతి ఒక్క గడపలో కూడా తప్పకుండా దేవినేని అవినాష్ గారికి, అదేవిధంగా కేశినేని నాని గారికి సపోర్ట్ చేస్తామని మాకైతే భరోసా ఇవ్వడం జరిగింది. మేము ఈరోజు ఒక్కటే చెప్పదలుచుకున్నాం, దేవినేని అవినాష్ గారు తూర్పు నియోజకవర్గంలో అత్యధిక మెజార్టీతో జెండా ఎగరవేస్తారని మేము ధైర్యంగా చెప్తున్నాము. నా పేరు జాస్ ప్రసాద్, 2వ డివిజన్లో ఉంటున్నాను. ఈ రోజున ఉదయం నుంచి పడవలో మొదలుకొని ఇంటింటి గడప గడపకు తిరుగుతూ ఓటర్స్ దగ్గరికి వెళ్ళి విజయవాడ తూర్పు వైఎస్ఆర్సీపీ అభ్యర్థి దేవినేని అవినాష్ గారు, అట్లాగే ఎంపీ అభ్యర్థి కేశినేని నాని గారి అభ్యర్థిత్వాన్ని మీరు బలపరిచి రాబోయే మే 13వ తారీఖు ఎన్నికల్లో మంచి మెజార్టీతో గెలిపించాలని చెప్పి మేము ఓటర్లను అభ్యర్థించినప్పుడు వారు చక్కగా స్పందించి మాకు గవర్నమెంట్ తరఫున అన్ని రకాల పథకాలు అందుతున్నాయండి. తప్పనిసరిగా మేము వైఎస్ఆర్సీపీ పార్టీని ఆదరించి మంచి మెజార్టీతో ఆ పార్టీని గెలిపిస్తాం. అట్లాగే ఇక్కడ ఎవరైతే అభ్యర్థి అవినాష్ గారు ఉన్నారో వారు మాకు చాలా అండదండలుగా ఉండి గత 58 నెలలుగా ఎప్పుడు ఏ కార్యక్రమానికి పిలిచినా, ఏ యొక్క పథకం మాకు అందలేదన్నా, లేకపోతే ఏ యొక్క సంక్షేమ అభివృద్ధి పథకాలు మాకు అందలేదన్నా వెంటనే రెస్పాండ్ అయ్యి ఆ రకంగా బాబు కూడా స్పందిస్తున్నాడు. కాబట్టి అవినాష్ బాబు మరి ఆయన ఇన్ఛార్జిగా ఉండి ఇన్ని రకాల డెవలప్మెంట్స్ ఆయన చేస్తూ ఉంటే రేపు రాబోయే కాలంలో కనుక ఎమ్మెల్యేగా గెలిచినట్లయితే మన నియోజకవర్గాన్ని బ్రహ్మాండమైన అభివృద్ధి పథంలో నిలుపుతారని ఓటర్లంతా కూడా వాళ్ళ యొక్క ఆకాంక్షనే, వాళ్ళ యొక్క మరి కాన్ఫిడెన్స్ని కూడా మాకు తెలియజేశారు. కాబట్టి ఈ కొద్ది విషయాలు మీతో పంచుకున్నందుకు ఎంతో ఆనందంగా ఉంది. నమస్కారం అండి. గడప గడప కార్యక్రమంలో భాగంగా దేవినేని సుధీర గారు 21వ డివిజన్లో పర్యటించడం జరిగింది. అలాగే ప్రతి ఒక్కళ్ళు మాకు సహకరించి స్పందించిన విధానం చాలా బాగుంది. అలాగే ఉండాలని చెప్పి కోరుకుంటూ ఇంకా ఎంతో అభివృద్ధి చేస్తామని చెప్పి 21వ డివిజన్ ప్రజానీకానికి మాటిస్తూ ఇది ఇంట్లాగే జరగాలని చెప్పి అవినాష్ గారిని ముందుకు తీసుకొచ్చి గెలిపించి అత్యంత మెజార్టీతో గెలిపించుకోవాలని చెప్పి మా అందరి యొక్క కోరిక. అలాగే నిన్న పార్టీలో చేరినటువంటి మన సతీష్ గారు, అలాగే డేవిడ్ వాళ్ళు అందరూ కూడా పిల్లలందరూ 21వ డివిజన్ మొత్తం ప్రజానీకం మొత్తం మాకు సహకరించినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తాం. నమస్తే అండి. ఈరోజు గడప గడపకి ప్రోగ్రాం సంబంధించి ఈరోజు తూర్పు నియోజకవర్గంలో 21వ డివిజన్లో ఈరోజు జరగటం జరిగింది. ఈరోజు అవినాష్ గారి వైఫ్ మేడం గారు రావడం జరిగింది. గడప గడపకి వెళ్తుంటే అత్యంత నీరాజనాలతో మేడం గారిని ప్రతి ప్రజలు కూడా స్వాగతిస్తున్నారు. మేడం గారిని బాగా దగ్గరికి తీసుకొని ఆప్యాయతంగా మాట్లాడటం జరుగుతుంది. అవినాష్ గారిని గెలిపించడానికి ప్రతి కుటుంబం కూడా స్వాగతిస్తున్నారు. అత్యంత మెజారిటీ 21వ డివిజన్లో వస్తుంది. ఖచ్చితంగా అవినాష్ గారిని గెలిపించుకొని మేమందరం కూడా అవినాష్ గారికి ఇక్కడ నుంచి మేము మెజారిటీ గిఫ్ట్గా ఇద్దామని మేమందరం కూడా సాయశక్తిలో ప్రయత్నిస్తున్నాం. అలాగే ప్రజల దగ్గర నుంచి వచ్చే స్పందన కూడా అలాగే ఉంది. అవినాష్ గారిని ఖచ్చితంగా గెలిపిస్తాం మేమందరం కలిసి. ఈరోజు విజయవాడ తూర్పు నియోజకవర్గం 21వ డివిజన్ పరిధిలో పప్పాల కుమారి గారు, టీపీ రెడ్డి గారి ఆధ్వర్యంలో అవినాష్ అన్న సతీమణి అయినటువంటి సుధీర గారు ఈరోజు గడప గడపకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అనే ఇదితోటి పాదయాత్ర చేశారు. ప్రతి ఇంటి నుంచి విపరీతమైన రెస్పాండ్ వచ్చింది. ముఖ్యంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలు అందరూ కూడా అవినాష్ అన్న వెనకాలే నిలబడతా ఉంటున్నారు. జగనన్న ఇస్తున్న సంక్షేమ పథకాలతో పాటు ఆయన చేస్తున్న అభివృద్ధి చూసి ఈ పార్టీ పట్ల ఎంతో ఉత్తేజితులయ్యి చాలా రెస్పాండ్ కూడా అనుగుణంగా ఉంది. అంతేకాకుండా చంద్రబాబు నాయుడు ఈ మధ్య అవాకులు చవాకులు కూడా చాలా పేలుతున్నాడు. టిప్పర్ లారీ డ్రైవర్కి ఇచ్చారు,
అనగారిన వర్గాలకి చులకనగా చాలా ఇదిగా చూస్తున్నాడు. అందుకే అంటున్నాడు పెత్తందారులు, జగన్ అనేది పెత్తందారులు వీళ్ళనే జనాలకి ఈ పాటికి అర్థమైంది. పెన్షన్లు ఆపింది కానీ పేదలకి ఇంటికి సంక్షేమ పథకాలు రావటం వాళ్ళకి ఇష్టం లేదు కాబట్టి ఈ విధంగా మాట్లాడుతున్నాడు. టిప్పర్ లారీ నడుపుకునే వ్యక్తి అనగాని వర్గాన్ని గురించి ఎగతాళి చేస్తున్నాడు. అతను నీకంటే పెద్ద చదువుతాడు. అతను చదివింది ఏంటో తెలుసా? ఎంఏ ఎకనామిక్స్, దాంతోపాటు బీఈడీ కూడా పూర్తి చేశాడు. అంటే నీకంటే పెద్ద చదివాడు చంద్రబాబు నాయుడు. ఒక టిప్పర్ లారీ వచ్చి ఒక సైకిల్ గుద్దితే ఎలా ఉండిద్దో రేపు ఎలక్షన్లో నువ్వు చూస్తావు ఖచ్చితంగా. అది పేదలకి పెత్తందారికి మధ్య జరిగిన యుద్ధంలో జగనన్న మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాడు. అదేవిధంగా భారీ మెజార్టీతో ఒక రిటర్నింగ్ వాళ్ళు పూర్తి చేయడంలో కానీ, బ్రహ్మరాంపురం పట్టాలు ఇవ్వడంలో కానీ అవినాష్ అన్న పూర్తిగా కూడా జనాల యొక్క అతను వర్క్ మైండ్ ఏంటి అనేది తెలుసుకున్నారు. రేపు గెలవడం కాదు, మెజార్టీ ఎంత అనే విషయంలో అవినాష్ అన్న ముందున్నాడు. 175 ప్లస్ అయ్యి ఒక 25 మొత్తం డబల్ సెంచరీ కొడుతున్నాం మేము. గుర్తుపెట్టుకోండి, జూలై 4వ తారీఖు జగనన్న మళ్ళీ సీఎం అవుతున్నాడు. అవినాష్ అన్న దేవినేని అవినాష్ అనే నేను అని అసెంబ్లీలో కేంద్రంలోని నరేంద్ర మోడీ రాష్ట్రంలో జగన్ ప్రభుత్వాలకు ఈ ఎన్నికల్లో గుణపాఠం తప్పదని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు సిహెచ్ బాబురావు అన్నారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవలందించే వామపక్ష అభ్యర్థులను గెలిపించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. కేంద్రం ప్రభుత్వ రంగ సంస్థలను తెగనమ్మితే రాష్ట్రం పేదల నడ్డి విరిచే రీతిలో పన్నుల భారాలను మోపిందని ఆయన ధ్వజమెత్తారు. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు సిహెచ్ బాబురావు ఎన్నికల ప్రచారం గులాబీ తోటలో కొనసాగింది. పాదయాత్ర చేస్తూ ఇంటింటికి వెళ్లిన బాబురావు ప్రజలను ఓట్లు అభ్యర్థించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలను దుయ్యబట్టారు. నరేంద్ర మోడీ ప్రభుత్వ రంగ సంస్థలను తెగ నమ్మడాన్ని తప్పుపట్టారు. మళ్లీ బీజేపీ అధికారంలోకి రాకుండా నిలువరించాల్సిన అవసరం ఉందన్నారు. ఇంతకు ప్రజాతంత్ర లౌకిక శక్తులను ఏకం కావాల్సిన అవసరం ఉందన్నారు. జగన్ ప్రభుత్వం సంక్షేమ మాటన ప్రజలపై పెనుభారాలు మోపుతుందని మండిపడ్డారు. నిరుద్యోగులను మోసగించిందని ధ్వజమెత్తారు. పేదల నడ్డి విరిచే విధంగా పన్నుల భారాలను మోపుతుందని మండిపడ్డారు. విజయవాడ నగరానికి ప్రజారంజక పాలన అందించిన వామపక్ష అభ్యర్థిని గెలిపించాలని బాబురావు కోరారు. మోడీ గారు ఇప్పటిదాకా మీరు 10 ఏళ్లలో చూసింది ట్రైలరే, ఇక రేపు ఎన్నికలు అయిన తర్వాత అసలు సినిమా చూస్తారంటున్నాడు. ట్రైలరే చాలా భయంకరంగా ఉంది, ఇక మళ్ళీ అసలు సినిమా ఇంకెంత భయంకరంగా ఉంటుందో ఆలోచించండి. దేశంలో రాజ్యాంగాన్నంతా మూల స్తంభాలు నరికేసిన మోడీ గారు ఇక ఈసారి అసలు సినిమా అంటే రాజ్యాంగాన్ని మార్చేయటమే. అందుకే ప్రమాదాన్ని గమనించండి, మోడీని గద్దెదించండి, మోడీకి జతకట్టే వాళ్ళతో బుద్ధి చెప్పండి. ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజలు 199 మంది మోడీ బీజేపీ ద్రోహం చేసిందనే అభిప్రాయంతో ఉన్నారు. ఆ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా కమ్యూనిస్టులు, ఇండియా వేదిక తరపున పార్టీలు మోడీకి మద్దతుగా నిలబడే తెలుగుదేశం, వైసీపీలకు వ్యతిరేకంగా పోరాడుతూ ఉన్నాం. దాంతోపాటు ఈ రాష్ట్రంలో ప్రజలందరికీ ఈ రాష్ట్ర ప్రభుత్వం కరెంటు షాక్ ఇస్తూ ఉంది. షాకుల మీద షాకులు, కరెంటు బిల్లులు రెట్టింపైనాయి, రకరకాలుగా దోచుకుంటున్నారు. సుమారు 20,000 కోట్ల రూపాయలు పైగా 5 ఏళ్లలో భారం వేశారు. చంద్రబాబు నాయుడు గారు బాధుడు అన్న జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఆయన బాధుడు ప్రారంభించాడు. 5 ఏళ్ల నుంచి ఆయన బాధుడే. ఆంధ్రప్రదేశ్లో అయితే జాయింట్ బాధుడు జగన్ గారు, మోడీ గారు. అందుకే ఈరోజు మేము ఒకటే అడుగుతున్నాం, తెలుగుదేశం కరెంటు ఛార్జీలు పెంచింది, జగన్మోహన్ రెడ్డి గారు తగ్గిస్తానని దొడ్డిదారిన కరెంటు ఛార్జీలు పెంచారు. ఈ విషయంలో అటు బీజేపీ, వైసీపీ, తెలుగుదేశం అందరిది ఒకటే దారి. మళ్ళీ ఇప్పుడు రెడీగా ఉన్నాయి, కత్తులు నూరుతున్నారు. ఎన్నికలు అయిపోగానే ఇంకా కొన్ని షాకులు ఇవ్వడానికి. రాష్ట్రంలో త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికలను శాంతియుతంగా, స్వేచ్ఛగా మరియు న్యాయబద్ధంగా నిర్వహించాల్సిన బాధ్యత జిల్లా ఎన్నికల విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో నేడు వైసీపీ ఆధ్వర్యంలో మేమంతా సిద్ధం ర్యాలీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ కేసినేని నాని, ఎమ్మెల్సీ రుహుల్లా, వైసీపీ సెంట్రల్ ఎమ్మెల్యే అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాసరావు, ఎమ్మెల్యే మల్లాద్ విష్ణు, ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్ గౌతమ్ రెడ్డి పాల్గొన్నారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గాన్ని వైసీపీ అడ్డాగా మారుస్తామని పలువురు నేతలు పేర్కొన్నారు.
అదేవిధంగా మన ప్రస్తుత ఎంపీ గారు, రేపు కాబోయే ఎంపీ గారు కేసీఆర్ నాని గారు కూడా ఇక్కడ రావడం జరిగింది. అదేవిధంగా స్థానిక కార్పొరేటర్ బాలగోవింద్ గారికి, డిప్యూటీ మేయర్ గారు శైలజారెడ్డి గారికి, స్థానిక కార్పొరేటర్స్ కి, ముఖ్యంగా పార్టీ నాయకులకి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. చాలా సంతోషంగా ఉంది. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ పార్టీ ఎంత బలంగా ఉందంటే జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ 5 సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు 14 ఏళ్ళలో చేయలేని కార్యక్రమాలన్నీ కూడా ఈరోజు మన ముఖ్యమంత్రి గారి నాయకత్వం మనం చేయగలిగాం. 2019 ఎన్నికల ముందు ఏదైతే మాట ఇచ్చారో ఆ మాట నిలబెట్టుకొని మేనిఫెస్టోను అమలు చేయడం కానివ్వండి, అదేవిధంగా మన అభివృద్ధి కార్యక్రమాలు కానివ్వండి, విజయవాడ నగరానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున 150 కోట్లు ఇచ్చిన ఏకైక ముఖ్యమంత్రి మన జగన్మోహన్ రెడ్డి గారు చెప్పి అందరికీ కూడా తెలియపరుచుకున్నాను. గతంలో చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు కేంద్ర ప్రభుత్వం మనకి నిధులు ఇస్తే వాటిని కూడా అమరావతికి మార్చిన దుర్మార్గుడు చంద్రబాబు నాయుడు. అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలా. విజయవాడ నగరానికి అభివృద్ధికి 1 రూపాయి కూడా డబ్బులు ఇవ్వకుండా విజయవాడ నగరాన్ని మోసం చేసిన చంద్రబాబు నాయుడికి మరొక్కసారి బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పని మీ అందరికీ కూడా తెలియపరుచుకుంటున్నా. అదేవిధంగా ఈరోజు ఒక్క రోజు ముందు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేద్దామని చెప్పి అనుకున్నాం. ఇంతమంది జన సముద్రం కనబడుతుంటే చాలా సంతోషంగా ఉంది. అలాగే డిప్యూటీ మేయర్ గారికి, కార్పొరేటర్లకి, మన నాయకులకి, ప్రజలకి, అందరికీ కూడా, కార్యకర్తలకి, ప్రజలకి అందరికీ కూడా పేరు పైన హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు ఇక్కడి నుంచి మన ఓర్వశి సెంటర్ నుంచి విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ అభ్యర్థిగా వెల్లంపల్లి శ్రీనివాస్ గారు మరి ఈ 4-5 డివిజన్లు గవర్నమెంట్ సెంటర్ ప్రచార కార్యక్రమం మొదలుపెట్టారు. ఎంతమంది జనం, ప్రజలు, మరి ఈ జన సందర్భం చూస్తే నాకు నిజంగా కూడా మనది ఇది విజయోత్సవాలే అనిపిస్తుంది. ఇవాళ మన ముఖ్యమంత్రి గారు ఆయన పాలించింది 3 సంవత్సరాలు మాత్రమే. ఎందుకంటే 2 సంవత్సరాలు కరోనా వెళ్ళిపోయింది. మరి అందరికీ కూడా తెలుసు. కరోనా మహమ్మారిలో 2 సంవత్సరాలు ప్రపంచం అంతా కూడా వెలువడిన పరిస్థితుల్లో కూడా మరి మన రాష్ట్రాన్ని ఏకంగా ముఖ్యమంత్రి గారు ముందుకు తీసుకెళ్ళడం మనం చూసాం. అట్లాగే ఆయన ఏదైతే ఆయన చెప్పిన మాట నిలబెట్టుకున్నాడో, ఆయన ఇచ్చినటువంటి మేనిఫెస్టో నవరత్నాలు మరి మనందరికీ తెలుసు. మేనిఫెస్టోని పూర్తిగా అమలు చేసినటువంటి వ్యక్తి ఎవరైనా ఈ భారతదేశంలో అంటే అది మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. ఇవాళ నిజంగా మరి 2 సంవత్సరాల ఆర్థిక పరిస్థితి వెలువడిన కరోనాతో ప్రపంచం అంతా కూడా 2,60,000 కోట్ల రూపాయలు ప్రజలకి సంతోషంగా ఉండండి, ఆనందంగా ఉండండి, మీ కుటుంబాల్లో మరి నేను సంతోషం చూడాలని పేదలకు పనిచేసినటువంటి వ్యక్తి ఇవాళ మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. చాలా మంది చాలా మాట్లాడుతూ ఉన్నారు, ఈ రాష్ట్రంలో అభివృద్ధి లేదు, ఈ రాష్ట్రంలో సంక్షేమం తప్ప ఏమీ లేదు, అప్పులు పాలవుతుంది రాష్ట్రం అని చెప్పి. వాళ్ళందరికీ కూడా మనందరం చెప్పాల్సినటువంటి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ చంద్రబాబు నాయుడు నేను చాలా అభివృద్ధి చేశానని చెప్పి ఆయన 5 ఏళ్ల కాలంలో ఖర్చు పెట్టింది ఆయన డ్రీమ్ ప్రాజెక్ట్ అయినటువంటి అమరావతి రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్ కి 10,000 కోట్లు మాత్రమే. మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు 30,000 కోట్ల రూపాయలు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కింద కేవలం ప్రజల బద్దక పాలనలో భాగంగా సచివాలయాలు నిర్మించడంలో కానీ, ఆర్బీకేలు నిర్మించడంలో కానీ, అలాగే ప్రతి ఒక్కరికి ఆరోగ్యం ఇంటి వద్ద తీసుకెళ్లాలని చెప్పి ప్రతి 2,000 మందికి ఒక హెల్త్ క్లినిక్ చిన్నపాటి హాస్పిటల్ పెట్టి దాంట్లో దాదాపు 140 రకాలైనటువంటి మందులు, ప్రతి సేవ కూడా అక్కడ ఆరోగ్య సేవ అందించినటువంటి గొప్ప వ్యక్తి ఎవరంటే మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. మనం చూసాం ఈ దేశంలో రాష్ట్రానికి ఒక సచివాలయం ఉంటుంది,
కానీ ఈ రాష్ట్రంలో 15,000 సచివాలయాలు పెట్టి మరి ప్రతి వ్యక్తికి కూడా ఇవాళ మండల ఆఫీస్కి వెళ్ళే పని, నియోజకవర్గ ఆఫీస్కి వెళ్ళే పని, లేక కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళే పని, సెక్రటరీకి వెళ్ళే పని లేకుండా మరి ప్రతి వ్యక్తికి సేవలు అందించినటువంటి వ్యక్తి మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. చంద్రబాబు తన కూటమిలోని వాళ్ళనే చిన్నచూపు చూస్తున్నారని, ఆయన వల్లే బీజేపీ జనసేనకు అసలు ఉనికి లేకుండా పోయిందని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ఓటమిని గ్రహించే చంద్రబాబు పిచ్చి పట్టినట్లు ప్రవర్తిస్తున్నారని, ప్రజలకు సంక్షేమం అందకుండా కుట్రలు చేస్తున్నారని సజ్జల మండిపడ్డారు. బీజేపీ వాళ్లకు నిరాశే మిగిలిందని సజ్జల రామకృష్ణ అన్నారు. కూటమిలో ఉన్న చంద్రబాబు ఎవరికి అనుకుంటే వాళ్లకు సీట్లు ఇచ్చేలా చేశారని చెప్పారు. తన మనుషులకే టికెట్లు ఇప్పించుకున్నారు. బీజేపీలో కూడా బాబు చెప్పినట్లే సీట్లు ఖరారయ్యాయని ఆయన తెలిపారు. కానీ 2019 ఎన్నికలంటే టీడీపీ ఘోరంగా ఓడిపోబోతుంది. అందుకే ఓటమిని గ్రహించి చంద్రబాబు ఎగిరెగిరి పడుతున్నారని అన్నారు. పిచ్చి పట్టినట్లు మాట్లాడుతున్నారు. ఈ ఎన్నికల తర్వాత టీడీపీ కనుమరుగవుతుందని జోసిన్ చెప్పారు. 2019లో అధికారంలో ఉన్నప్పుడు కూడా చంద్రబాబు తీరు ఎలా ఉందో అందరికీ తెలుసని చెప్పారు. ఆయన పాలనను ప్రజలు మరిచిపోలేదు. గత ఎన్నికల సమయంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సీఈఓ మీదకు దూకుడుగా వెళ్లారు. దబాయించి మాట్లాడారు. వ్యవస్థల మీద చంద్రబాబుకు గౌరవం లేదు అన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ వ్యవస్థలను మేనేజ్ చేస్తూ వాటిపై దాడి చేస్తూ వస్తున్నారని విమర్శించారు. చంద్రబాబు అనుకో కక్షతో వాలంటీర్ వ్యవస్థపై విషప్రచారం చేసింది అన్నారు. ఇప్పుడు ఎన్నికల ముందర ఆ వ్యవస్థను దూరం చేసింది. తన ఏజెంట్ నిమ్మగడ్డతో ఫిర్యాదు చేయించారన్నారు. వృద్ధులకు, దివ్యాంగులకు పెన్షన్లు, పథకాలు అందకుండా కుట్ర చేసిందని చెప్పారు. వాలంటీర్ వ్యవస్థ వల్ల 2 రోజుల్లో పెన్షన్ పంపిణీ పూర్తయ్యేదని, కానీ ఇప్పుడది ఆలస్యమయ్యిందని, దీంతో పెన్షనర్లను ఆందోళన వ్యక్తమైందని చెప్పారు. దురదృష్టవశాత్తు ఎండలకు తాళలేక కొందరు చనిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులపైన చంద్రబాబు అనుకో ఫిర్యాదు చేశారని, చంద్రబాబు రాక్షస మనస్తత్వం ఏ నాయకుడిలో కనిపించలేదు అన్నారు. అది ధర్మయుద్ధమో లేక నిజంగా తేల్చుకోవాలనుకుంటే ప్రజలకు సంబంధించిన అజెండా మీద నువ్వు ఎంతన్నా కొట్లాడు. నువ్వు ఇక్కడ ఫెయిల్ అయినావా, నువ్వు ఎక్కడెక్కడ ఇదయ్యాను, నేనైతే ఏం చేస్తావు ఏమన్నాను. ఇదేంటి పిల్ల చేష్టలాగానో లేక మెంటల్ పిచ్చివాళ్ళు కదా ఎగురుతున్నట్టు పిచ్చి మాటలు మాట్లాడుకుంటాను. ఎవరిని సైకో అనాలి? ఎగిరే చంద్రబాబు నాయుడు అనాలా లేక నిబ్బరంగా ప్రజల్లో అంత ఇదిగా ఆత్మవిశ్వాసంతో అడుగులేస్తూ ప్రజలతో ప్రేమగా, పేదలతో ప్రేమగా, మహిళలు, పిల్లలు అందరూ ఎగబడి జనసముద్రాలు కనపడుతున్న జగన్మోహన్ రెడ్డి గారిని అన్నాడు. జనం ఏమనుకుంటారో మొహం మీద ఉమ్మేస్తారనే ఇది కూడా లేకుండా ఎలా అలా తయారయ్యాడంటే సెనిలిటీ అనుకోవాలి. 73-74 ఏళ్ళ తర్వాత సెనిలిటీ అంటే గుర్తొచ్చింది. నేను అది ఏదో ఇది అనుకున్నా. మనం చూస్తే తిరుపతిలో మాట్లాడుతుంది నిజంగానే అన్నాను. బీజేపీతో ఈయన పొత్తులో ఉన్నాడు. వరప్రసాద్ అభ్యర్థికి ఓటేయండి, బీజేపీకి వేయద్దు, వృధా అవుతుంది మీరు వేస్తేనే అంటున్నాను. ఆయన నిలబడింది బీజేపీ అభ్యర్థిగా. ఈయన మర్చిపోయినాడు. తనే అభ్యర్థుల సెలక్షన్లో తనే ఉన్నాడు. ఆ వరప్రసాద్ నాటి ఇప్పుడు మా పార్టీ ఎమ్మెల్యేగా 19 ఎన్నికల్లో గూడూరుకి ఎలక్ట్ అయిన వరప్రసాద్ బీజేపీ అభ్యర్థిగా ఈయన పెట్టి తిరుపతిలో పెట్టాడు. ఆయన మర్చిపోయినాడు చంద్రబాబు నాయుడు అని మొన్న అంటున్నాడు. నేనేమన్నా ఎందుకు అట్లా వచ్చింది అబ్బా ఏమన్నా మన కుటుంబాలు నిజమే అంటున్నారు. ఇంకా అలాంటివి అయితే కొల్లలు చెప్పాలి. ఈయన వ్యవస్థల గురించి, వ్యవస్థల మీద ఏ రకంగా ప్రెజర్ పెడుతున్నాడు అని అంటే, ఈరోజు అపోజిషన్ కాబట్టి డెస్పరేషన్లో అనుకుంటే మళ్ళీ గుర్తొచ్చి తీయించిన. మీరు చూడండి 19లో కూడా ఆ రోజు అధికారంలో ఉన్నాడు ముఖ్యమంత్రిగా. ముఖ్యమంత్రిగా అధికారంలో ఉండి ఎలాంటివి చేశాడో ఒక్కసారి చూడండి. 2019 సరిగ్గా కండక్ట్ రిగ్గింగ్ చేసుకుంటారు. ఎందుకైనా చూడాలి, ఎందుకు మీటింగ్ ఏమో ఏమంటే మీరు ఇండిపెండెంట్ పార్టీ అవడం ఢిల్లీ చెప్పినంత యాసిటీ ఎందుకు లేకపోయినా మీరు ఏమంటారంటే మీ కాన్షియస్ ఉంటుంది. వరంటే పోస్ట్ ఆఫీస్ వారు హ్యావింగ్ పవర్ అబాలిష్ చేయమని మనందరూ తీసేయమనండి. ఆయన పెట్టుకోమని ఒక క్లబ్
ప్రతిపక్షంలో ఉంటే ఏదో డెస్పరేషన్లో అనుకోవచ్చు. అప్పుడు ఆయన ముఖ్యమంత్రి. ఎప్పుడు ఇది 2019 ఐ థింక్ ఏప్రిల్లో ఎన్నికలకు నా వారం ముందేమో. ఆయన ముఖ్యమంత్రి, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి, సిఇఓ చీఫ్ ఎలక్టరల్ ఆఫీసరు గోపాలకృష్ణ ద్వివేది గారు ఉన్నప్పుడు ఆయన ఆఫీస్ మీదకి అటాక్ లాగా వెళ్ళి కూర్చొని ఏం దబాయిస్తున్నాడో చూశారంట. అప్పుడు ఆయన ముఖ్యమంత్రి, జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడు. జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజైనా ఇంకొక వ్యవస్థకు సంబంధించిన దాని మీద వెళ్ళి ఇలా మాట్లాడిన సందర్భం ఉందా? ఈరోజు ఇప్పుడు జరుగుతున్న దాంట్లో కూడా ఎడాపెడా ఆఫీసర్లు వీళ్ళు కంప్లైంట్ ఇస్తున్నారు, ట్రాన్స్ఫర్లు చేస్తున్నారు. వాళ్ళ కంప్లైంట్లలో వాళ్ళ దాంట్లో నిరాధారమైనవి, సిన్సియర్గా ఉన్న వాళ్ళ మీద అన్నీ ఉన్నాయి. అయినప్పటికీ అది ఎలక్షన్ కమిషన్ పరిధిలోకి ఒకసారి వెళ్ళిన తర్వాత అది వాళ్ళ విచక్షణ అధికారాన్ని యూజ్ చేసేది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసమర్థ అపవస్య విధానాల వల్ల ఈ ప్రాంత ప్రజలు ఏ విధంగా నష్టపోతున్నారో సోషల్ మీడియా ద్వారా విస్తృతంగా ప్రచారం చేయాలని మైలవరం తెలుగుదేశం అభ్యర్థి వసంత కృష్ణప్రసాద్ సూచించారు. ముఖ్యంగా అమరావతి రాజధానిపై కక్ష పెట్టి అభివృద్ధిని విస్మరించి రాష్ట్ర ప్రజలకు తీరని అన్యాయం చేశారన్నారు. చింతలపూడి ఎత్తిపోతల పథకాన్ని నిర్లక్ష్యం చేసి వ్యవసాయ రంగంపై ప్రత్యక్షంగా పరోక్షంగా ఆధారపడిన వారందరికీ ఉపాధి లేకుండా చేశారన్నారు. కులాల మధ్య చిచ్చు పెడుతూ రానున్న ఎన్నికల్లో లబ్ధి పొందడానికి వైసీపీ ప్రయత్నిస్తుందన్నారు. దీన్ని ఐటీడీపీ సభ్యులందరూ తిప్పికొట్టాలన్నారు. ఒక శాసనసభ్యుడిగా నా చుట్టూ ఉన్న నియోజకవర్గాలన్నిటికంటే మైలవరానికే అన్ని విభాగాల్లో నేను నిధులు ఎక్కువ తీసుకొచ్చాను. మనకు నిధులు ఏ రకంగా వస్తాయి? ఎన్ఆర్జీఎస్ నుంచి రావాలి. అది రాష్ట్ర ప్రభుత్వం మాకు ఒక్కొక్క నియోజకవర్గానికి ఇన్ని అలాట్ చేస్తుంది. వాటిల్లో అత్యధికంగా తీసుకొచ్చింది మైలవరం నియోజకవర్గానికి. తర్వాత మన జిల్లాలో జరిగే మైనింగ్ ఫండ్ ద్వారా డిఎంఎఫ్ నిధులు తీసుకొచ్చుకోగలగాలి. మీరు తీయండి మొత్తం ఒక్క జగ్గయ్యపేట తప్పించి. ఎందుకంటే మైనింగ్ యాక్టివిటీ, మైనింగ్ ద్వారా వచ్చే ఆదాయం అంతా జగ్గయ్యపేట నుంచి ఎక్కువ. ఎందుకంటే అక్కడ సిమెంట్ ఫ్యాక్టరీలు, సిమెంట్ గనులు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ప్రధానంగా అక్కడి నుంచి ఎక్కువ ఆదాయం వస్తుంది. రెండు, నందిగామ ఇటు మైలవరం నియోజకవర్గాల్లో ఉన్న మైనింగ్ యాక్టివిటీ ద్వారా కొంత వస్తుంది. కానీ అక్కడతో పోల్చుకుంటే ఇక్కడ వచ్చేది చాలా తక్కువ. సిమెంట్ ఫ్యాక్టరీల వల్ల అక్కడ ఎక్కువ వస్తుంది. దాంట్లో తప్పించి దానికి జగ్గయ్యపేట కొంచెం ఎక్కువ తప్పితే కొద్దిగా నాకంటే ఎక్కువ పెట్టారు. కానీ ఆ విభాగంలో హైయెస్ట్ నిధులు తీసుకొచ్చా. ఎంపీ లాట్స్, ఈ జిల్లాలో హైయెస్ట్ ఎంపీ లాట్స్. నేను ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్న బీజేపీ వాళ్ళైనా తెలుగుదేశం వాళ్ళైనా ₹1 ఇస్తామంటే ఎవరి దగ్గరికైనా నిస్సంకోచంగా. ఎందుకోసం? నా నియోజకవర్గ ప్రజలు నా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకోవాలనే లక్ష్యంతో పనిచేశారు. ఈ రకంగా చేసిన అభివృద్ధికి చూడగలిగే అన్ని ప్రమాణికాలలో నేనే ముందున్నా. రోడ్లు ఎన్టీఆర్ జిల్లాలో హైయెస్ట్ నేనే. ట్రైన్లు ఉమ్మడి కృష్ణాలో హైయెస్ట్ నేనే. సచివాలయాలు, ఆర్బీకేలు, వెల్నెస్ సెంటర్లో ఈ ఎన్టీఆర్ జిల్లాలో హైయెస్ట్ ప్రోగ్రెస్ మైలవరం నియోజకవర్గం నేను సంతోషంగా చెప్తా. అట్లాగే హౌసింగ్, పేదలకి కట్టే ఇళ్లు ఉమ్మడి కృష్ణా జిల్లాలో హైయెస్ట్ నేనే. ఇన్ని విభాగాల్లో నేను ముందున్నాను. అది కూడా మీరు గమనించండి అని చెప్పి నేను చెప్తా ఉన్నాను. ఎందుకు మరి ఈయనొక్కడే ముందున్నాడు? నేను మెదలకుండా ఇంట్లో పడుకుంటే ఇవన్నీ ముందు వస్తాయా? ఒక శాసనసభ్యుడిగా నేను ప్రయత్నం చేయకపోతే ముందు వస్తాయా? కృష్ణా జిల్లా మొత్తంలో కమ్యూనిటీ హాల్ అనే దానికి ప్రభుత్వం నుంచి నేరుగా నిధులు ఇప్పుడు సచివాలయాలు ఉన్నాయి, ఆర్బీకేలు ఉన్నాయి, వెల్నెస్ సెంటర్లు ఉన్నాయి. అవి ప్రభుత్వం ప్రాధాన్యత కింద నిర్దేశించుకొని మీరు కట్టాలి కట్టాలి కట్టాలి, ప్రతి ఊర్లో కట్టాలని చెప్పి రాష్ట్రం అంతా ఎమ్మడబడ్డారు. కాబట్టి దాంట్లో మేము నాయకులు ఒప్పించి పనులు చేయించే క్రమంలో కొన్ని నియోజకవర్గాలు కొద్దిగా ముందు, కొన్ని నియోజకవర్గాలు కొద్దిగా వెనక ముందులో ఉన్నాయి. కానీ ఏ గ్రామంలోకి వెళ్ళినా బీసీ ఏరియాలో మాకు కమ్యూనిటీ హాల్ కావాలి, ఎస్సీ ఏరియాలో మాకు కమ్యూనిటీ హాల్ కావాలి, ముస్లిం ఏరియాకి వెళ్తే ముస్లిం సోదరులు మాకు కావాలని చెప్పి అడుగుతా ఉన్న క్రమంలో 35 కమ్యూనిటీ హాల్స్ కి నేను శాంక్షన్ ఇస్తే వాటిలో దాదాపుగా 12, 13 పూర్తయి నా చేతితో శంకుస్థాపనలు, నా చేతితో ప్రారంభోత్సవాలు, కొన్ని పూర్తయి ఇప్పుడు ఎన్నికల కోడ్ నిబంధనల వల్ల ప్రారంభోత్సవం చేయకుండా ఈ జిల్లా మొత్తంలో హైయెస్ట్ కమ్యూనిటీ హాల్స్ పెట్టి నిర్మాణాలు పూర్తి చేయించిన ఏకైక శాసనసభ్యుడిని. ఎటువంటి మచ్చ లేకుండా నిస్వార్థంగా ప్రజలకు సేవ చేశామని వాలంటీర్లు తెలిపారు. ప్రతిపక్షాలు కుట్రపూరితంగా తమపై ఆరోపణలు చేస్తున్నాయని అన్నారు. తాము నష్టం కలిగిస్తే ప్రజల నుంచి ఎప్పుడో ఫిర్యాదులు అందాయని అన్నారు.
సక్రమంగా అమలవుతున్న అంశాన్ని వారు ప్రస్తావించారు. అధికారులు ఎన్నికల నిర్వహణలో నిష్పక్షపాతంగా వ్యవహరించకపోతే చింతించక తప్పదని వారు హెచ్చరించారు. వాలంటీర్ల పట్ల తమకు సానుభూతి ఉందని, కానీ వ్యవస్థలో లోపాలు మాత్రమే తాము చెబుతున్నామని, ఏ పార్టీతోనూ తమకు సంబంధం లేదని స్పష్టం చేశారు. పెద్దలు, విద్యార్థులందరికీ కొంతకాలం క్రితం థామస్ పికెటీ క్యాపిటల్ అని ఒక గొప్ప పుస్తకాన్ని రాశాడు. ఆ పుస్తకంలో ప్రపంచంలో ఆర్థిక పరిణామ ప్రక్రియ ఎట్లా జరిగింది, ఏ దేశాలు ముందుకు వెళ్ళాయి, ఏ దేశాలు వెనకబడిపోయాయి, ఏ కారణాల చేత అని చక్కగా విశ్లేషించారు. ఆ పుస్తకం చదివితే మనకి బాధ కలిగించే విషయం ఏంటంటే, ప్రపంచ సంపదలో ఒకప్పుడు దాదాపు 30% మేరకు భారతదేశంలో ఉండేది సంపద సృష్టించడమే కాకుండా సంపద వినియోగంలో కూడా భారతదేశం అత్యున్నత స్థానంలోకి వెళ్ళిన తర్వాత ఈ వలసవాదుల, సామ్రాజ్యవాదుల స్థాపనలో భారతదేశానికి జరిగిన నష్టం, భారతదేశ సమాజానికి జరిగిన నష్టం, భారతదేశ చేతి వృత్తులకు జరిగిన నష్టం, భారతదేశ ఆర్థిక వ్యవస్థకు జరిగిన నష్టం, అది సామాన్యమైన నష్టం కాదు, ఇది వెలకట్టలేనిది. I thank the Citizens for Democracy for inviting me for this important discussion. I also compliment this Citizen for Democracy for organizing these discussions, and also for voter awareness, which they are doing excellent work in Andhra Pradesh, and for other states also it's quite useful. My talk will be in two parts. First, I'll speak on the development challenges for Indian economy and states, because that's important to link with the development and welfare, because there are so many development challenges mentioned by the previous speakers. So unless you take into account those things, you can't discuss. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అబద్ధాలు, మోసం, కుట్రలన్నీ కలిపితే చంద్రబాబు అంటూ మండిపడ్డ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఐదేళ్ల పరిపాలనలో అభివృద్ధి, సంక్షేమంతో ప్రజల అవసరాలను తీర్చడం జరిగిందన్న పశ్చిమ నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ అభ్యర్థి షేక్ ఆసిఫ్, నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి. తూర్పు నియోజకవర్గంలో దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించిన ప్రభుత్వం తమదేనన్న విజయవాడ వైసీపీ ఎంపీ అభ్యర్థి కేసీఆర్ నాని. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో కలుద్దాం. నమస్కారం.